ప్రజలందరికీ రాబోయేటటువంటి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ఫిరంగిపురం గ్రామంలోని కొత్తపేట వీధిలో ఉన్నటువంటి వెళాంగిణి మాత స్వర్ణ మందిరం వద్ద ఇప్పుడు యోసేపు సజీవ సాక్ష్యం నాటిక ప్రదర్శించబడుతుంది. ఈ నాటికను రచించిన వారు కాకుమాను ఫ్రాన్సిస్ గారు. లైట్స్ ఆఫ్ లేదమ్మా, ఒకసారి అక్కడ స్టేజ్ మీద లైట్ ఆపండి. ముఖ్యంగా ఒక కళాకనిను అరే ఇదేమిటి? నా కళలో సూర్యుడు వస్తున్నాడేమిటి? అరే చంద్రుడు కూడా వస్తున్నాడే. చాలా విచిత్రంగా ఉన్నది. అరే అదిగో 11 నక్షత్రములు. ఏమిటబ్బా ఇవి అన్ని నా కళలోకి వచ్చినవి? వీటన్నిటికీ భావమేమిటో మా తండ్రి గారిని అడిగి తెలుసుకోవాలి. అన్నలారా వందనాలు. నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది. ఏం కల వచ్చింది చెప్పు. మనమందరము పొలంలో పనలు కడుతున్నాము. కడుతుంటే అబ్బా తొందర పెట్టగానే అన్నలారా, చెప్తున్నా కదా, నేను కట్టిన పనల కట్ట లేచి నిలబడింది. మరి మేము కట్టిన కట్టల సంగతి ఏమిటి? మీరు కట్టిన పడల కట్టలన్నీ నా పడల కట్ట చుట్టూ సాగిల పడిన వాడవారా? అంటే నీకు మేము సాగిల పడాలా? నీకు మాపై నువ్వు పెత్తనం చేస్తావా? చివరికి నువ్వైనా మాకు కోపంగా ఉంది. ఎందుకో తెలుసా? తండ్రి గారికి మా మీద సారీ చెప్పినందుకు. అయ్యో నేను అలా ఎప్పుడూ చెప్పలేదన్నలారా. అదే మేమంటుంది. చూస్తూ ఊరుకుండొచ్చు కదా, ఎందుకు చెప్పాలి నీవు అంటున్నాము. అన్నలారా ఇంకో కళ కూడా వచ్చింది. ఆపు, నీ కళలు ఆపు. నీపై మాకు అసలుగా ఉంది. ఇదేమిటి? రాత్రి కూడా కళలు వచ్చాయి. జరిగిన సంగతి అన్నలకు చెప్తున్నాను. మీరు వినకపోతే తండ్రి గారికే చెప్తాను. చెప్పు. అలాగే అన్నలారా. కుమారులారా, మీరు మన గొర్రెల మందలను సేకేమ ఎడారినందు మేపండి. అక్కడ పచ్చిక బాగానున్నది. అలాగే తండ్రి గారు యోసేపు వస్తున్నాడు. రాత్రి కలలు వచ్చాయట. ఆ కలలు మీతో చెప్పాలట. అవునా? తండ్రి గారికి వందనములు. తండ్రి గారు, నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, అలాగే 11 నక్షత్రాలు వచ్చాయి తండ్రి గారు. అవి అన్ని నా ముందర సాగిరపడ్డాయి తండ్రి గారు. సరే, ఇదెక్కడ కళ యోసేపు? నేను, మీ అమ్మ, మీ అన్నలు నీకు సాష్టాంగపడి నమస్కారం చేయాలా ఏమి? చిన్నవాడివి, ఇక కళలు వస్తూనే ఉంటాయిలే.
మేము సేద్యం వేయడానికి గొర్రెలు మేపుటకు వెళ్తున్నాము. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి నాయన. అలాగే తండ్రి గారు. వెళ్దాం పదండి. నాయన యేసేపు, నీవు చాలా మంచివాడివి. దేవుని హస్తం నీపై ఉన్నది. అన్నలు చేసే చెడ్డ పనులు నువ్వు నాకు చెబుతున్నావని నీపై అన్నలకి కోపం. కానీ నువ్వు నీతిగానే ఉండు నాయన. అలాగే తండ్రి గారు. సరే సరే, అన్నలు మందలను మేపుటకు శేఖేం వేయడానికి పోవచ్చున్నారు. నీవు వెళ్ళి మందలను ఎలా కాయాలి, తోడేళ్ల నుండి మందలను ఎలా కాపాడాలి అన్నలను అడిగి తెలుసుకో నాయన. వెళ్ళు నాయన. అలాగే తండ్రి గారు. ఆగాగు యేసేపు, తండ్రి గారు. నీకోసం నిలువుట అంగి, రంగురంగుల అంగి కుట్టి ఉంచాను. అది సంపన్నులు మాత్రమే ధరిస్తారు. నీవు నా వారసుడివి. రంగుల అంగి అంట ఎలా ఉంటుందో ఏమో. సంపన్నులు మాత్రమే ధరించే అంగి మా నాన్నగారు నాకిస్తున్నారంటే నేను ఎంత గొప్పవాడినై ఉండాలి. ఇదిగో ఈ అంగి ధరించి మందలను మేపు. ఉపాయం నేర్చుకో. ఇక వెళ్ళు నాయన. అలాగే తండ్రి గారు. ఎవరో దూరాన ఈ ఎడారిలో ఇటే వస్తున్నాడు చూడు. దూరాన ఉన్నాడు, వాళ్ళులా కనిపిస్తున్నాడు. అన్నలారా, అన్నలారా. మనల్ని పిలుస్తున్నట్టుంది. ఏ షేపులా ఉన్నాడు మరి? ఆ నిలువు అంగి ఎక్కడిది? ఏ షేపే, అనుమానమే లేదు, సందేహమే లేదు. సహోదరులారా, ఆ కలవగానే వాడు వస్తున్నాడు. అంతా వాడికి సాగిలపడి నమస్కరించాలట. వాడి కలభావం అదేనట. అంతేకాదు మన తండ్రి గారికి మన మీద సాడీలు చెప్పి గొప్పలు పొందుతున్నాడు. ఇదే సరి అయిన సమయం. ఇక్కడ మట్టు పెడదాం. ఏమంటారు? కానీ ఒకే మాట కానీ అన్నలారా వందనాలు. నన్ను తండ్రి గారు పంపించారు. అన్నలని నేర్చుకో అని చెప్పేసి మన తండ్రి గారు మీ యొద్దకు పంపించారు అన్నలారా. మరి ఆ నిలువు అంగి, రంగురంగుల అంగి ఎక్కడిది? ఈ రంగుల అంగీ నాకు తండ్రి గారు ఇచ్చారు. ఈ రంగుల అంగీలో నేను బాగున్నానా అన్నలారా? అంటే మాకంటే తండ్రి గారు నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అన్నమాట. ఆ అంగి తీసి ఇలా ఇస్తావా? లాగేమంటావా? తీసుకోండి. సహోదరుడా, అంగి అక్కడే. ఇప్పుడు మనమంతా వాడి పెడ రెక్కలు విరగదీసి ఆ పాడుపడ్డ బావిలో వేద్దాం. వాడి పేడ విరగడైపోద్ది. కల్లలేనా ఇలలో నా నీతికి వెళ్ళలేనా మును ముందు ఏమి జరుగునో యెహోవా దేవుని లీలలు మును ముందు ఏమి జరుగునో యెహోవా దేవుని లీలలు కలలన్నీ కల్లలేనా ఇలలో నా నీతికి వెతలేనా
కలలన్నీ కల్లలే. సహోదరులారా, ఐగుప్తీయులు ఇటే వస్తూ ఉన్నారు. ఆ ఏషం మనకి ధనం వస్తుంది ఏమంటారు? మన రక్తం కండలు పంచుకొని పుట్టాడు. వాడిని చంపి పాపం కట్టుకోవడం ఎందుకు? వాడిని ఆ బావిలో నుండి తీసి ఆ ఐగుప్తులకి అమ్మివేస్తే ధనం వస్తుంది ఏమంటారు? సరే అయితే ఇదిగో ఆ మర్రి గూడని కొట్టి ఆ మర్రి గూడ సహాయంతో ఆ ఏసేపుని ఆ బావిలో నుండి పైకి తీసి ఆ ఐగుప్తులకి అమ్మివేద్దాం, ధనం వస్తుంది. పదండి పదండి. మనం అందరం కాబట్టి మీరు వెంటనే వెళ్ళి గొర్రె పిల్లని కోసి ఆ గొర్రె పిల్ల రక్తంలో ఈ అంగిని తడిపి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. సహోదరుడా, అంగిని ఆ దుమ్ములో వేయి. అందరూ కలిసి కాళ్ళతో తొక్కండి. తొక్కండి. సహోదరులారా, ఇప్పుడు మన తండ్రి గారు ఈ అంగీని చూస్తే నిజంగా ఏ చేతులు ఏ మృగమో మింగివేసినని అంగలారుస్తాడు, సందేహమే లేదు. పదండి మన తండ్రి గారికి చెప్దాం. పదండి పదండి. తండ్రి గారు, షేకేమి ఎడారిలో ఈ అంగీ దొరికినది. ఏ కన్న తల్లి బిడ్డో ఏమో, చూడండి తండ్రి. కుమారులారా, ఇది మన యేసేపు అంగి. ఈ అంగి ఇచ్చి అన్నల వద్దకు పోయి గొర్రెల మందలను మేపుట అన్నలను అడిగి నేర్చుకొని పంపాను నాయన. నా కుమారుణ్ణి ఏ మృగం మింగినా నేను పంపకపోయినా బాగుండు కదా నాయన. నేను పంపకపోయినా బాగుండు కదా నాయన. ఫరో రాజు వద్ద ప్రథమ అధికారి పోతీఫర్ ఉండెను. ఆ పోతీఫర్ అధికారి వద్ద ఒకనాడు ఇద్దరు నృత్తికలు నృత్యము చేయుటకు వచ్చెను. పోతీఫర్ ఆ నృత్యమును తిలకించుటకు సిద్ధపడెను.
నేను చెప్పినట్టు చేయాలి, గాడిదలాగా కుక్కలాగా, సరేనా? అలాగే యజమాని. నీ పేరేమిటి, నీ ఊరేమిటి? నా పేరు ఏసేపు, మా ఊరు కానాను. నీ తండ్రి పేరేమిటి, నీ వృత్తి ఏమిటి? మా తండ్రి గారి పేరు యాకోబు, మా వృత్తి గొర్రెల మందలు కాయడం. నీ దేవుని పేరేమిటి? ఒకే ఒక్క దేవుడు, యెహోవా దేవుడు. ఈ దేవుని పేరు ఈ ఐగుప్తు దేశంలో ఎవరు తలవను కూడా తలవరే. సరే సరే, బాగుగా పనిచేసి నా సహాయం పొందు. ఇంటి గురించి, నీ పని గురించి, నీ ఖ్యాతి గురించి చెప్పారు. నా బానిసల గుంపులో ఉన్నన్ని రోజులు నీ నిజాయితీ గురించి ఎంతో విన్నాను. అందువల్లనే నా దయను నువ్వు పొందావు. నిన్ను గృహ నిర్వాహకునిగా నియమిస్తున్నాను. ఈ రోజు నుంచి నా గృహానికి నువ్వే యజమానివి. అన్ని పనులలో ఏ లోటు లేకుండా, ఏ కొరత రాకుండా చూసుకొని పనులు సహాయంగా చేసి నా దయను పొందాలి, సరేనా? అలాగే యజమాని. ఇంటి పనులు చూసుకో. సరే యజమాని. ఈ విధంగా యోసేపు తన యజమాని చెప్పినట్లే ఆ బానిసల గుంపులో ఉండి పనులన్నీ చాలా చాకచక్యంగా చేస్తూ ఉన్నాడు. కొంత సమయం తర్వాత నీ పేరేమిటి? నా పేరు యోసేపు. నీవు బానిసమైనను చూడటానికి చాలా అందంగా ఉన్నావు. ఈ ఇంటి పనులని చాలా తేలిగ్గా చేస్తున్నావు. ఇది నా విశ్వాసం, నా యజమాని పట్ల ప్రేమ, నా పని ధర్మం తల్లి. నీ యజమాని మెప్పు పొందినట్లే మరి అట్లనే నా మెప్పు కూడా పొందాలిగా. ఇంటి పనులు చాలా ఉన్నాయి, సమయానుకూలంగా త్వరగా చెయ్యాలి. ఆగు, నీవు చాలా తెలివైన వాడివి, చురుకైన వాడివి. నేను చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను. నాతో చేయించు, నీ సుఖాన్ని నాకు పంచిపెట్టు. రా యేసబ్బు, ఒక్కసారి రా. యేసబ్బు, యేసబ్బు, నా మాట విను ఒక్కసారి. తల్లి, నన్ను మన్నించు. నేను దైవద్రోహిని కాదు, నన్ను మన్నించు తల్లి. యేసబ్బు, యేసబ్బు. ఇది నాకు ఎంతో మేలు కలుగుతా ఉంది. అన్ని పనులలో అధికంగా కలిసి వస్తా ఉంది. నీ నీతి నిజాయితీ చాలా చాలా గొప్పవి. ఏమంటావు? నాకు నా దేవుడి సహాయం ఉంది. నా దేవుడు సజీవం గల దేవుడు. నా దేవుడు చాలా గొప్పవాడు. నీ దేవుడు నీకు చాలా మేలు చేస్తాడు. సరే, ఇంటి పనులు సరిగా చేసి నా దయను పొందు. పనులు సరిగా చూసుకో, సరేనా? అలాగే యజమాని. ఏసావు, నిన్ను మరవలేకున్నాను. ఒక్కసారి నా కోరిక నెరవేర్చు. ఇదే సరైన సమయం. నీవు కోరినను బహుమతులైనా ఇచ్చిదును. ఒక్కసారి నీ కౌగిట్లో నన్ను బిగింపు చేసేసావు. అమ్మా, నేను దైవద్రోహిని కాదు తల్లి. నీవు నా యజమాని భార్యవు. నా యజమాని నన్ను నమ్మి తన ఇంటి పనులన్నింటినీ నాకు అప్పగించాడు. నేను నా యజమాని మెప్పు పొందాలి. అదే నా కోరిక తల్లి. నీ కోరిక నేను తిరస్కరిస్తున్నాను. నా బానిసమైన నీవు నా మాట తిరస్కరిస్తావా? రమ్ము, నాతో సైనించు. రమ్ము. అమ్మా, నీ మాట అంగీకరించను కాక అంగీకరించను. నీవు నా యజమాని భార్యవు, నేను నా యజమాని బానిసను. నీవు నా యజమాని సొంతం, నేను నా యజమాని అంకితము తల్లి. నన్ను మన్నించు. లేదు లేదు, నా మాట విను. నా కోరిక నెరవేర్చు. నేను అర్థిస్తున్నాను. నన్ను మన్నించు తల్లి, నన్ను మన్నించు. ఆగు. ఎవరున్నారు ఇక్కడ? రండి, అందరు ఇక్కడికి రండి. ఆ బానిస నా చేయి పట్టి నా ఎక్కకు నాతో చేయించుకోమన్నాడు.
నేను వాడి పై వస్త్రం లాగి వండ్రక్కి వాడిని పట్టుకున్నాను. వాడు పారిపోయాడు బానిస. పిలవడం మీ యజమాని. ఏమైంది? ఎందుకు అలా ఉన్నా? మీరు కోరి తెచ్చిన బానిస అదే ఆ ఏప్రిడు నా చేయి పట్టి నాతో చేయించు, లేకపోతే నిన్ను ఏం చేస్తానో తెలియదు అన్నాడు. నేను వెంటనే వాడిని పట్టి రక్కి వాడి పై వస్త్రం లాగి వాడిని పట్టేశాను. వాడు అంగి ఇది విప్పేసి పారిపోయాడు. తిరిగి వాడు వెంటనే వాడు పిలిపించి ఉరి తీయించండి. ఎవరక్కడ? ఆ బానిస యోసేపుని తీసుకురా. వెళ్ళు. నీపై ఆరోపణ నీకు తెలుసు. నీ సమాధానం ఏమిటి? ఎందుకు ఇంత పాపాన్ని కొడిగట్టావు? పాపం నాది కాదు యజమాని. ఈ వస్త్రం నీదేనా? ఈ సాక్ష్యం చాలదా? ఆ పై వస్త్రం నాదే, కానీ ఆ సాక్ష్యం నన్ను దోషినిగా చేయలేదు. ఇతన్ని వెంటనే చెరసాలలో వేయించండి. తీసుకుపో. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు వారి మధ్యలో గమనిస్తున్నాను, నీలో మంచితనం ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, అందరినీ నడిపించే సామర్థ్యం ఉంది. నీకు జైల్లో ఉన్న ఖైదీలందరికీ అధికారం ఇస్తున్నారు. రోజువారి పనుల్లో వాళ్ళకు సహకరించు. అలాగే యజమాని. ఏసేపు, నేను చెప్పిన పని నిర్వర్తించు. వెళ్ళు. సరే యజమాని. దేవుడు నన్ను మెచ్చి అధికారిగా నియమించారు. ఆ దేవాది దేవులకు వందనములు. ఎవరు మీరు? నేను పరో దగ్గర పాణివాహనను. నేను పరోరాజు దగ్గర వంట వాహనుడు. ఏమిటో మీ మొగములు చిన్నపోయినవేమిటి? నేను రాత్రి ఒక కలగంటిని, నా కళకు అర్థం చెప్పేవారు లేరాయే. స్వప్నవాఖ్యానము తెలుపుట భగవంతుని వంతు కదా. మీ కలలు ఏమిటో వివరించండి. నా కలలో ద్రాక్షలత ఉండట చూసి తిని, దానికి 3 రెమ్మల కలవు. ఆ లత మొక్క తొడిగినో లేదో వెంటనే పువ్వు పూసిను, దానికి గుత్తులు పండిను. నా చేతిలో పరపాత్ర ఉన్నది, నేను పండు కోసి తిని పాత్రలో రసం పిండి తిని ప్రభువుకు ఇచ్చి తిని. ఇది నేను కనిన కళ. విను, నీవు కడిన కలకు అర్థం ఇదియే. మరో 3 రోజులలో ఫరోరాజు నిన్ను విడుదల చేయిస్తాడు. విడుదల చేయించి మరల ఆ ఫరో చక్రవర్తి దగ్గర నీవు పానీయవాహకుడిగా ఉండువు. మిత్రమా, ఒక విషయం గుర్తుపెట్టుకోడు. ఫరోరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి కూడా విన్నవించుము. ఎందుకనగా చెరసాలలో వేసేంత తప్పు నేను ఏమీ చేయలేదు. నీ కల ఏమిటి? అయ్యా, నేను పరోరాజు దగ్గర వంట వాహనుడు. నా నెత్తి మీద పరోరాజుకి ఇష్టమైన గంపలు 3 ఉన్నవి. పైనున్న గంపలో పరోరాజుకి ఇష్టమైన పిండి వంటలు ఉన్నవి. మింటబోవు పక్షులు ఆ పైనున్న గంపలోని పిండి వంటలను తినుచున్నవి. ఇది నాకొచ్చిన కళ. నీవు కన్న కళకు అర్థం చెప్తా విను. మరో 3 రోజులలో ఫరోరాజు నిన్ను కూడా విడుదల చేయిస్తాడు. సంబరపడిపోకు. విడుదల చేయించి చెట్టునకు వేలాడ తీయిస్తాడు. మింటబో పక్షులు వచ్చి నీ శరీరం అంతా తినివేస్తాయి. ఇదియే నీవు కన్న కలకు అర్థము. ఆ విధముగా యోసేపు చెప్పిన విధముగానే 3 రోజుల తర్వాత అట్లే జరిగెను.
దినములలో ఐగుప్తు దేశంలో ఫరో అను రాజు ఉండెను. ఆ రాజుకి ఒక కళ వచ్చెను. ఆ కళకు అర్థం తెలియక ఆ రాజు చాలా దిగులుగా ఉండెను. అయితే ఆ సమయంలో ఆ రాజును సంతోషపరచుటకు ఆ వంశములో ఇద్దరు నృత్తికలు ఆయన వద్ద వచ్చి నాట్యం చేయుటకు సిద్ధపడిను. రాజా, తమరికి ఒక మనవి. మీరు కనిన కళలకు భావం చెప్పగల సమర్థుడు ఒకడున్నాడు. అతని చెరసాలలో ఉన్న యేసేపు ఈ కళలకు ఖచ్చితంగా చెప్పగలడు. నీకెలా తెలుసు అతడు నా కళకు అర్థం చెప్పగలడని? తమరు నన్ను వంటవాణిని చెరలో వేయించినప్పుడు మేమిరువురము కళల కంటిమి. ఆ కళలకు అతడే అర్థం చెప్పిను. అతడు చెప్పినట్లు అక్షరాల జరిగిను. అతడిని వెంటనే సభకు తీసుకురండి. వెళ్ళండి. నీకు సభా మర్యాద తెలియదా? రాజునైన నాకు వంగి నమస్కరించలేదు. ఎందుకు? సభా మర్యాద నాకు తెలుసు. ఏలిన వారు నన్ను మన్నించాలి. నేను నా దేవాది దేవునికి తప్ప మరి ఎవరికి వంగి నమస్కారం చేయను ప్రభు. నీ దేవుడెవరు? పేరేమిటి? ఒకే ఒక్క దేవుడు, యెహోవా దేవుడు. నేను ఒక కళగంటిని. దాని భావమును తెలియజేవాడు ఒక్కడనూ లేడు. నీవు కళలకు అర్థం చెప్పగలవని వింటిని. చెప్పగలవా? నేనెంతటి వాడిని ప్రభు? ప్రభువులకు మేలు కలుగునట్లు దేవుడే చెప్పగలడు. వినుము.
నేను ఒక నైలు నది ఒడ్డున నిలబడితేని కన్నబట్టి చూడ చక్కగా ఉన్న 7 ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. తరువాత బక్కజిక్కి చూడరోతగా ఉన్న మరో 7 ఆవులు నది నుండి పైకి వచ్చెను. ఈ బక్కజిక్కిన 7 ఆవులు గట్టి చక్కని ఆవులను తినివేసెను. అయినా అవి బక్కగానే ఉన్నవి. నేను ఇప్పుడు మేలుకొంటిని. ప్రభు, మీరు ఇంకొక కల ఏమైనా కండిరా ప్రభు? అవును, నేను మరలా నిద్రించితిని. మరలా ఒక కల కంటిని. ఒక కాడకు 7 గట్టి కంకులు పుట్టుట చూసితిని. తరువాత తూర్పు గాలి తగిలి ఎండి మాడిపోయిన 7 పీల కంకులు పుట్టెను. ఈ పీల కంకులు గట్టి కంకులు 7 మృంగివేశాను. నేను ఇది నా రాజ్యంలో ఉన్న శాంతనేతలకు చెప్పితిని. ఒక్కడను జవాబు చెప్పలేకపోతుంది. ఏలిన వారు కన్న కలలు 2 ఒకటియే. రామోవు కరువు గురించి దేవుడు మీకు ముందుగానే తెలియజేశారు. మీరు కలలో వచ్చిన బాగా బలిసిన 7 ఆవులు, అలాగే బాగా పండిన కంకులను 7 సంవత్సరములు అనగా 7 సంవత్సరములు మన రాజ్యంలో పంటలు విస్తారంగా పండును. అలాగే బక్క చిక్కిపోయిన 7 ఆవులు, పీలబోయిన 7 కంకులను 7 ఏండ్లు అనగా 7 సంవత్సరములు మన రాజ్యంలో భయంకరమైన కరువు సంభవిస్తుంది. మీరు కన్న కలలకు అర్థం ఇదియే ప్రభు. సరే, తరువాత వచ్చే కరువును మనం ఎలా ఎదుర్కోవాలి వివరింపు. ముందుగా బాగా పండిన పంటలో 5వ వంతు సేకరించాలి. సేకరించిన తరువాత ప్రతి సంవత్సరము ప్రజలందరికీ కరువు భత్యం ఇవ్వాలి. అలాగే దీనికోసం మన రాజ్యంలో వివేకశీలి, ఉపాయశీలి అయినటువంటి వారిని దీనికి యజమానిగా, అధికారుడిగా నియమించాలి. ఇలా ప్రతి దేశంలోనూ జరగాలి ప్రభు. అప్పుడు బాగా పండిన పంటలో 5వ వంతు దాచిపెట్టినచో ఆ పంటని ప్రతి సంవత్సరము కరువు భత్తంగా ఇవ్వవచ్చు. కరువు దాటిపోతుంది, మన రాజ్యం విజయకేతనం ఎగరవేస్తుంది ప్రభు. ఈ దేశ ప్రజలందరూ ఇతడిని చూడండి. దైవ ప్రబోధితుడైన ఇట్టి మానవుని మనం ఎన్నడైనా చూసామా? చూడలేదనే చెప్పాలి. యేసేపు, ఇది ఎంతయు దేవుడు నీకే ఎరుకపరచను కనుక నీ వంటి ఉపాయాజ్ఞుడు నీకు వేరొకడు లేడు. నా ఇంటి పెత్తనమంతా నీదే. నా దేశ ప్రజలందరూ నీ మాటకు కట్టుబడి ఉందరు. ఒక్క సింహాసన విషయమున మాత్రమే నేను నీకంటే అదుగుడను. ఇదిగో, ఇప్పటి నుండి నిన్ను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమిస్తున్నాను. ఇదిగో, రాజాంగులీయకమును యేసేపు వేలుకు తొడుగుచున్నాను. ఇదిగో, ఈ దేశంలో నీ అనుమతి లేకుండా జనులెవ్వరూ కాలు చేయి కదలతరు. ఇప్పటి నుండి నీ పేరు జఫనత్ పానీయ. ఇదిగో, పోతీఫెర కుమార్తె అస్మతుడు నీకిచ్చి వివాహం చేస్తున్నాను. దేశమంతటా పర్యటించి దేశాభివృద్ధి చేయము. వెళ్ళము. యజమాని
యోసేపు చెప్పిన విధముగానే ప్రభువునికి ప్రణామం. లైట్స్ ఆఫ్ చేయండి. ఇచ్చిన విధంగా యోసేపును రాజుగా చేయగా అక్కడ ఆ దేశములో పండుగ వాతావరణం నెలకొనెను. అయితే యోసేపు చెప్పిన విధముగానే 7 సంవత్సరముల పంట కాలములో ధాన్యాన్ని సేకరించుటకు కొడవళ్లతో నాగళ్లతో ఆ దేశములోని ప్రజలందరూ బయలుదేరిరి. సంజింపుడు. లోకం పోకడ చెయ్యని వాడ
చేసి వచ్చిరి. లేవండి. మీరు ఏ దేశం నుండి వచ్చి తిరిగి? కానాను దేశం నుంచి వచ్చాము, కరువుతో అల్లాడుతున్నాం ప్రభు. దాన్ని నుంచి మమ్ము కరువు నుండి రక్షించండి ప్రభు. మీరు ఏ దేశం నుండి వచ్చారు? కానాను దేశం నుంచి వచ్చాము, కరువుతో అల్లాడుతున్నాం ప్రభు. మాకు దాన్ని మెప్పించి కరువు నుండి రక్షించండి ప్రభు. మీ తండ్రి గారి పేరేమిటి? మా తండ్రి గారి పేరు యాకోబు. మీరు ఎంతమంది సహోదరులు? మా తండ్రి గారికి మేము 12 మంది కుమారులం. కడగొట్టువాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మరొకడు లేడు. లేదు, మీరు మా రాజ్యంలో లోటుపాట్లు తెలుసుకోవడానికి వచ్చిన గూఢాచారులు. లేదు ప్రభు, లేదు ప్రభు, మేము గూఢాచారులం కాదు ప్రభు. మేము ధాన్యము కొనుటకు వచ్చాము, గూఢాచారులం కాదు ప్రభు. అట్లయినా మీ కడగొట్టు తమ్ముని తీసుకొని రండి. అప్పుడు మీరు చెప్పినది నిజమని నేను నమ్ముతాను. అంతవరకు మీలో ఒకడు నాకు బాధ్యతగా ఉంటాడు. మీరు వెళ్ళి కరువు భత్యం తీసుకొని మీ లోకంలో మీ రాజ్యంలో ఆకలితో ఉన్న వారిని కాపాడుకోవడము. వీరిలో ఒకటిని తీసుకొని పొమ్ము, బంధించి విడివి. మీరు కరువు భత్యం తీసుకొని మీ కడగొట్టి తమ్ముడిని తీసుకొని రావాలను. వెళ్ళండి. తండ్రి, ఆ దేశాధిపతి మాతో పౌరుషంగా మాట్లాడను. మీ దేశమేది? మీరెందరు సహోదరులు? మీ తండ్రి గారి పేరేమిటి? వివరంగా చెప్పమని చెప్పాడు తండ్రి గారు. మరి మీరు బదిలేవలేదా? ఇచ్చాం, వివరంగా చెప్పాం. మా దేశం కానాను దేశం. మేము 12 మంది సహోదరులం. మా కడగొట్టు సహోదరుడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మరొకడు లేడు. అతడిని ఏ మృగమో మింగివేసినని చెప్పాము తండ్రి, చెప్పాము. మరి ఏమంటారేమిటి? ఏమన్నాడో చెప్పండి. నేను నమ్మను, మిమ్మల్ని నమ్మను. ముంబాటికి మీరు గూఢాచారులు అన్నాడు తండ్రి గారు. మేము గోడచారులం కాదు, గొర్రెల కాపులం అని చెప్పపోయారా? అలాగే నేను నమ్మాలంటే మీరు వెంటనే వెళ్ళి మీ కడగొట్టు తమ్ముడిని తీసుకొని ఐగుప్తుమని ఆజ్ఞాపించాడు తండ్రి గారు. కుమారులారా, ఎన్ని కష్టాలు వచ్చాయి. ఏసేము లేడు, చేను లేడు, ఇప్పుడు బెంజమేను కూడా లేకుండా చేస్తున్నారే. ఏమిటి భక్తు? ఇదంతా నాకు తల తిరుగుతున్నదే. తండ్రి గారు, ఇప్పుడు బెన్యమీన్ని మాతో కనుక పంపించకపోతే ఆ దేశాధిపతులు మమ్మల్ని గూఢాచారులను ముద్ర వేస్తారు. కనుక బెన్యమీన్ని మాతో పంపించండి. మేము ఆ దేశం వెళ్ళి నిజం నిరూపించి మేము తిరిగి వస్తాం తండ్రి గారు. లేకుంటే మేము ఆ దేశం వెళ్ళనే వెళ్ళాం. నన్నిలా రాసి రంపాన పెడుతూ మాకొక మరొక తమ్ముడు ఉన్నాడని మీరెలా చెప్పారు? మమ్మల్ని చేయబడ్డారు తండ్రి గారు. మీకు మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సహోదరుడు కలడా అని గుచ్చి అడుగుతుంటే మేము చెప్పక తప్పలేదు తండ్రి గారు, చెప్పక తప్పలేదు. మీరు వెంటనే వెళ్ళి మీ కడగొట్టు తమ్ముడిని ఐగుప్తుకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడని మేమేమైనా కలగన్నామా తండ్రి? మేమేమైనా కలగన్నామా? ఏమో, ఏమి జరిగినా వీనిని మాత్రం పంపనగాక పంపను. తండ్రి, కరువుతో చచ్చుట కంటే ఆ దేశం వెళ్ళడమే మంచిది. బెంజమిన్ని మాతో పంపించండి, అంతా మేలే జరుగుతుంది. తండ్రి గారు, అంతా మేలే జరుగుతుంది. మమ్మల్ని పంపించండి, మమ్మల్ని మాతో పంపించండి. సరే,
పంపి పంపుతాను. బెంజమిను అండలతో కలిసి జాగ్రత్తగా వెళ్ళి నాయన తీసుకుపోండి తమ్ముడిని. అలాగే తండ్రి గారు. ప్రభువులకు ప్రణామము. లేవండి. మీ కడగొట్టు తమ్ముని తెచ్చితిరా? నీవు వెళ్ళి పొట్టేలును కోసి భోజనము సిద్ధపరచుడు. ఈ మధ్యాహ్నము వీరందరూ నాతో భోజనము చేస్తారు. అర్థమైందా? చెప్పినట్టే జరగాలి. అయ్యా, మేము మొదటిసారి ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు, ధాన్యం కొని తీసుకు వెళ్ళేటప్పుడు, విడిది చేసినప్పుడు ధాన్యం సంచులు మూతులు విప్పాము. ధాన్యం సంచుల్లో నుంచి ధనం సంచులు కింద పడ్డాయి. ఆ ధనం సంచులు చూసి మా గుండెలు అదిరిపోయాయి. అవునా? అవును. ఇప్పుడు ఆ ధనం కూడా తీసుకొచ్చామయ్యా. మీరేమీ భయపడవద్దు, రాజుగారు దయగలవారు. ఇతడేనా మీ కడగొట్టు సహోదరుడు? సరే, మనందరము విందు చేసుకుందాం. సరేనా? పదండి, అందరం విందు చేద్దాం. విందు ఏర్పాట్లు సిద్ధమా? రండి. వెండి గ్లాసు తీసుకొని బెంజమిన్ మూతి దగ్గర ఉంచుము. అతని సంచి మూతి దగ్గర. అర్థమైందా? వాళ్ళు మార్గ మధ్యములో ఉండగా నీవు వెళ్ళి ఆ సంచిని విప్పుము. ఆ వెండి గ్లాసు, వెండి పళ్ళెము కనుగొనుము. ఇది మొత్తం నేను చెప్పినట్టే జరగాలి. అర్థమైందా? సరే, వెళ్ళుము. ఆగండి. రాజుగారి వెండి పళ్ళెము, వెండి గ్లాసు అవ్వట్లేదు. మీ దాని సంచులు మూతిలేపండి. అయ్యా, రాజుగారి వెండి పళ్ళెము, వెండి గ్లాసులు దొంగలించాల్సిన అవసరం మాకేంటి? మేము అలాంటి వాళ్ళం కాదయ్యా, మేము అలాంటి వాళ్ళం కాదు. మాకెలా తెలుస్తుంది నీ అవసరం? మూతలు ఇప్పితే కదా తెలిసేది. అసలు రాజుగారి వెండి పళ్ళెము, వెండి గ్లాసులు దొంగలించాల్సిన అవసరం మాకేంటయ్యా? ఏమో, మీరు దొంగలో కాదో మాకెలా తెలుస్తుంది? దాన్ని చుట్టూ మూతలు ఇప్పండి. అయ్యా, అలాగైతే ధాన్యం సంచుల్లో వెండి పళ్ళెము, వెండి గ్లాసు కనుక ఉన్నట్లయితే మేమందరూ రాజుగారికి జీవితాంతం బానిసలుగా ఉంటాం. అందరూ ఎందుకు దండగా? ఎవరు సంచుల్లో ఉంటే వాళ్ళే దొంగలు. ప్రతిమా వారు గుండెల మీద చేసుకుని వెళ్ళచ్చు. మూతులు ఇప్పితే కదా తెలిసింది. చిత్రం చూపిస్తా. ఏంటి చిత్రం అన్నావుగా? ఇదిగో విచిత్రం. అదండి, రాజుగారి దగ్గరికి సన్మానం చేస్తారు. అదండి. రైట్ సాబ్. ఏం జరిగింది? రాజుగారు బెంజమిన్ సంచుల్లోనే దొరికినవి. నేనే దొంగ. మీరు ఇటువంటి పని ఎట్లు చేసి నేను కనుగొనలేననుకుంటురా? అయ్యా, మేమైతే మాకైతే తెలియదయ్యా, ఎలాగొచ్చిందో కూడా మాకు తెలియదు. ఇదిగో బెంజమిన్, ఏం సమాధానం చెప్తావు?
నీ సంచి మూతి దగ్గరే కదా. ఈ వెండి పళ్ళెము వెండి గ్లాసు దొరికినవి. చెప్పు. ప్రభువుల వారికి నా దేవుడే ఎరుగుపరచుగాక. ఆమేన్. ఈ వెండి గిన్నెలు ఈ ధాన్య సంచులోకి ఎలా వచ్చినాయో తెలియదనే చెప్తున్నాను ప్రభు గారు. ఆపండి. నీవు బెంజమేనుని చెరసాల్లో బంధించుము. మీరందరూ ఇక మీ రాజ్యానికి వెళ్ళవచ్చు. పొండి. బెంజమేన్ని చెరసాలలో బంధించి కఠినంగా శిక్షించుము. తీసుకెళ్ళు. మనవి కాదనకండి. బెంజమిన్ లేకుండా మా తండ్రి గారు బ్రతకలేడు. మా తండ్రి గారికి ముసలి వయసున మరో తల్లికి 2 కుమారులు పుట్టారు. పెద్ద కుమారుడు యోసేపు, అతనిని ఏ మృగమో మింగివేసెను. ఇంకొక కుమారుడు బెంజమిన్. బెంజమిన్ లేదు, రాలేదు అన్న వార్త విన్న మరుక్షణమే మా తండ్రి గారు మరణిస్తాడు. ప్రభు మరణిస్తాడు. మా ఎదుటే ఉంచండి ప్రభు. అన్నలారా లేవండి. అన్నలారా లేవండి. అన్నలారా నేనన్నలారా ఏసేపుడు అన్నలారా. చిన్నప్పుడు మీరు బావిలో పడవేసిన ఏసేపుడు నేనే అన్నలారా. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అన్నలారా. క్షమించండి. సహోదరా, మేము నిన్ను బావిలో వేసావు, మేము నిన్ను అభివేశాము, మాకు క్షమించు. నువ్వు ఏ శిక్ష వేసినా మేము భరిస్తాము సహోదరా. అన్నలారా లేవండి. అన్నలారా లేవండి. మీరు ఎటువంటి తప్పు చేయలేదు అన్నలారా. ఆ దేవాది దేవుడు, సర్వశక్తివంతుడు, దైవం గల దేవుడు నా కలని ఈ రీతిగా నెరవేర్చారు. నన్ను ఐగుప్తు దేశానికి మంత్రిగా మార్చారు. రాబో కరువు గురించి మనం దేశం మొత్తాన్ని కాపాడుటకై మీ ద్వారా ప్రభువు ఈ పని గావించను. మీ తప్పు ఏమీ లేదు అన్నలారా. మీరు ఒక పని చేయండి. మీరు ఇప్పుడే మన తండ్రి గారి దగ్గరికి వెళ్ళండి. యేసేపు బతికే ఉన్నాడు, చనిపోలేదని చెప్పండి అన్నలారా. వెళ్ళండి, తండ్రి గారిని తీసుకొని రండి అన్నలారా. వెళ్ళండి అన్నలారా, వెళ్ళండి. ఏమిటా పత్రము? మోతిపరు, ఈ పత్రం ఏమిటో చదివి వినిపించుము. ఫరోరాజు ఆజ్ఞాపత్రం. నా ప్రేమ గల యోసేపు, నీ సోదరులను కనుగొన్నావని మేము విన్నాము. నీ సోదరులకు ఇట్లు చెప్పుము, నా మాటగా నీ సోదరులకు ధన ధాన్య సంపదలు గాడిదలపై వేసి పంపుము. మీ తండ్రి గారిని, మీ సోదరులను ఐగుప్తు కావలసినంత వారి వశము చేయము. ఇంకను నా మాటగా ఇట్లు చెప్పుము, మీ తండ్రి సంతతి వారందరూ కానాను నుండి ఐగుప్తు రావడానికి కావలసిన బండ్లను వారితో పంపము. కానానులో మీ తండ్రి భూములు వదిలి రమ్మని చెప్పుము. ఇక్కడ కావలసినంత సారవంతమైన భూములు వారి వశము చేయము. ఇది ఫరో రాజు ఆజ్ఞాపత్రము. ఆ విధముగా ఫరో రాజు చెప్పిన విధముగా యోసేపు తన సోదరులను కనాను దేశమునకు పంపి సోదరులంతా తండ్రి అయిన యాకోబును తీసుకొని వచ్చిరి. అంతటా యోసేపు తన తండ్రి అయిన యాకోబును చూసి ప్రేమతో కౌగిలించుకొనెను. తండ్రి గారు, తండ్రి గారు, తండ్రి గారు. ఆ దేశములో వారందరికీ కావలసినంత సారవంతమైన భూమిని వారి వశము చేసెను. ఆ విధముగా యోసేపు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఐగుప్తు దేశములో జీవించిరి. ఇది యోసేపు యొక్క సజీవ సాక్ష్యం నాటిక. చూశారు కదండి, ఎంతటి చక్కని ప్రదర్శన అంటే గత 2 సంవత్సరాల్లో మన దగ్గర
బయట ఊర్ల నుంచి వచ్చి ప్రదర్శన చేశారు. మరి ఈ సంవత్సరం మన వాళ్ళు పట్టుదలగా తీసుకొని ఎలాగైనా సరే చాలా చక్కగా నేర్చుకొని ఈ యొక్క నాటికను ప్రదర్శించాలనేటువంటి పట్టుదలే ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన. మరి దీనికి ప్రత్యేకంగా అభినందించాల్సింది ఎవరినంటే ముందుగా కాకుమాను, యేసేపు సజీవ సాక్ష్యం నాటిక నటీనటులు వీరిని అందరినీ కూడా పరిచయం చేస్తామండి. యేసేపు పాత్ర వేసిన వారు గడ్డం వినయ్ కుమార్ గారు. క్లాస్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. తరువాత యేసేపు తండ్రి యాకోబు పాత్ర వేసిన వారు బందనాదం సతీష్ గారు. అదే విధముగా యేసేపు యొక్క సోదరులు వారి యొక్క అన్నలు మొదటిగా కాకుమాను ఫ్రాన్సిస్ గారు, రెండో వారు భీమిశెట్టి జ్ఞానయ్య గారు, మూడో వారు పోలంకి సురేష్ గారు, నాలుగో వారు పోలంకి రాజు గారు, ఐదో వారు పామిశెట్టి ఆనంద్ గారు, ఆరో వారు పామిశెట్టి వివేక్ గారు. ఫరో రాజు ప్రథమాధికారి పోతిఫర్ పాత్ర వేసిన వారు కాకుమాను ఫ్రాన్సిస్ మాస్టర్ గారు. వీరు మోతీఫర్ పాత్ర కూడా వేశారు. అదేవిధముగా పోతీఫర్ భార్య పాత్ర వేసినటువంటి వారు బాణావత్ లతశ్రీ గారు గుంటూరు నుండి. ఓకే, ఆ తర్వాత ఇంటి పని వారిగా చేసిన వారు మాదాను నిఖిత మేరీ, మాదాను బాల అశ్విత. ఫరో రాజు పాత్ర వేసిన వారు భువనగిరి తామాసు గారు. చెరసాల అధికారిగా చేసిన వారు గోలి శౌరయ్య గారు. పానీయ వాహనుడిగా పాత్ర చేసిన వారు భీమిశెట్టి జ్ఞానయ్య గారు. రెండు పాత్రలు చేశారు, అన్న పాత్ర చేశారు, పానీయ వాహన పాత్ర చేశారు. అన్న పాత్రగా అదే విధంగా వంట వాహన పాత్రగా రెండు చేశారు. ముఖ్యంగా వీరి ఈ యొక్క నాటికను కూడా ప్రదర్శించారు, వారే రచించారు. క్లాప్స్ కొట్టండి. కాకుమాను ఫ్రాన్సిస్ గారి మంచి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ యొక్క నాటికలో పాటలకు డ్యాన్స్ వేసినటువంటి వారు మొదట ప్రథమాధికారి పోతీఫర్ వద్ద డ్యాన్స్ వేసి విరిసింది వసంతకాలం ఆ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఫరో రాజు వద్ద డ్యాన్స్ వేసినటువంటి వారు నరవర కొరవర అనే పాటకు డ్యాన్స్ వేశారు. వీళ్ళు వేముల ప్రవళిక, వేముల ద్రాక్షాయిని. క్లాప్స్ క్లాప్స్. ఆ తర్వాత యేసేపు గారు రాజుగా ప్రకటించినప్పుడు స్వాగతం సుస్వాగతం అనేటువంటి పాటకు డ్యాన్స్ చేసినటువంటి వారు మాదాను బాల అశ్వితశ్రీ, మాదాను నిఖిత మేరీ, బిట్రా ప్రావీణ్య. క్లాప్స్. ఆ తర్వాత యేసేపు గారు పొలములో ధాన్యాన్ని సేకరించే సమయంలో డ్యాన్స్ వేసినటువంటి వారు గంగారపు మరియ వియాన్ని గారు. అదే విధముగా పిల్లలు డప్పు కొట్టినటువంటి వారు మాదాన్ అభినవ్, మాదాన్ బాలవర్షిత్. క్లాప్స్ క్లాప్స్. మరి ఈ పాటలకు డ్యాన్స్ నేర్పించినటువంటి వారు రాజవరపు అర్చన గారు. మరి ఈ నాటిక ప్రదర్శనకి మేకప్ వేసినటువంటి వారు గంగారపు ఉషారాణి గారు, అదే విధముగా బాణావత్ లతశ్రీ గారు. పోతీఫర్ భార్యగా పాత్ర వేసినటువంటి వారు బాణావత్ లతశ్రీ గారు గుంటూరు నుండి. క్లాప్స్ కొట్టండి. వీరు మన పిల్లలందరికీ కూడా మేకప్ వేశారు.
చెప్పుకున్నట్టుగా ఈ నాటిక ప్రదర్శన వెనక చాలా కఠోరమైనటువంటి శ్రమ ఉంది. ఆగస్టు నెల నుంచి ప్లాన్ చేస్తేనే గాని మరి అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ నాటికి సంబంధించి వీళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్సులు సొరబి వాళ్ళ నుంచి మాట్లాడటం కానీ ఇదంతా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసింది మరి ఎవరో కాదు, ఇప్పుడు దాకా వ్యాఖ్యానం చేసినటువంటి మన గుండిగా వెళ్ళని రాజు. మరి వారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తాం. ఒక్కసారి వీడియో కవరేజ్ చేయండి అందరినీ. అందరూ a few words from you. కొన్నిసార్లు అంటే మనం ఊహించిన దానికంటే గొప్పగా ఉన్న కార్యాలను లేకపోతే ఒక అందమైన సుందరమైన దాన్ని మనం చూసినప్పుడు దాన్ని ఎలా వర్ణించాలో ఒక్కొక్కసారి మాటల్లో మనం చెప్పలేము. ఈనాడు నేను కూడా అదే రీతిలో ఇక్కడ వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే నేను చదివినది కూడా మరిచిపోయిన ఆ డైలాగులు కూడా నేను జ్ఞాపకపరుచుకున్నాను. మరి అంత అర్థవంతముగా రాసిన వాళ్ళు, అదే విధముగా ప్రదర్శించిన వాళ్ళు, అన్ని డైలాగులు కూడా చాలా అర్థవంతముగా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో అటు పాటలతో ఎవరికి కూడా బోరు కొట్టకుండా అందరినీ కూడా ఆనందపరిచేలా ఈ యొక్క నాటికను తయారు చేసిన ఫ్రాన్సిస్ గారికి అదే విధముగా వారి యొక్క బృందానందరికీ కూడా అభినందనలు తెలియజేసి ఉషారాణి అదేవిధంగా అమ్మాయి అర్చన వీళ్ళందరూ కూడా చాలా చక్కగా డాన్స్ నేర్పించడం అన్ని చేసి దాదాపు 4 నెలల క్రితం నుంచి ఈ నాటి కోసం ప్రాక్టీస్ చేస్తూ అనేక పనులు చేస్తూ ఉన్నా కూడా ఎక్కడో చోట చిన్న చిన్న లోపాలు అనేది జరుగుతూ ఉంటాయి. దయచేసి అలాంటి లోపాలు ఏమైనా ఉంటే పైకి చెప్పొద్దు. ఎందుకంటే మనం తరచుగా చూస్తూ ఉన్నాం, ఎక్కడో చిన్న లోపం జరగగానే మనలో ఉన్న ఎమోషన్స్ బస్ట్ అవుట్ అయిపోయి ఇది ఎలా జరిగింది అలా జరిగింది అంటూ ఉంటారు. అలా కాకుండా ఒక చిన్న పొగడ్త, బాగా చేశారు, నెక్స్ట్ ఇంకా బాగా చేద్దాం, మేము కూడా సహకరిస్తాం అని అంటే మేము కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతాం. మేము పడిన కష్టం అంతా మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకమాన ఫ్రాన్సిస్ గారిని చూస్తున్నాను, ఎంత బాధపడ్డాడో ఆగస్ట్ నుంచి. ఒక సందర్భంలో ఫోన్ చేసి నాకు ఇసుగు పడుతుంది, నేను ఇంకా ఈ నాటికి చేయలేం, ఎందుకంటే రావట్లేదు, నేను వెళ్ళి కూర్చుంటున్నా 2 గంటలు వెయిట్ చేస్తున్నా, ఎవరు రావట్లేదు, మా వల్ల కాదు అనేవాడు ఒక్కొక్కసారి. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఎలాగోలా చేద్దాంలే, పిలుచుకుందాం, ఎందుకంటే మనం సక్సెస్ చేయాలి, ఈసారి బయట వాళ్ళు కాదు మనమే చేయాలి ఎట్లయినా సరే నాటికని. సో ఈ రోజు చూశాను ఆయన ముఖంలో ఆనందం. ఆ నాటిక ప్రదర్శన చేసినప్పుడు ఎంత సంతోషపడుతున్నా అంటే, ఆహా ఇంత చక్కగా చేసాం అని ఆ కష్టం అంతా మర్చిపోయాడు, ఆ బాధ అంతా మర్చిపోయాడు. ఇంకా వండర్ఫుల్ విషయం ఏంటంటే, మేము గుండెకి రాసిన అక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మైక్ ఇచ్చి ప్రాంప్టింగ్ చెప్పడానికి. ఎవరైనా డైలాగులు మర్చిపోతారేమో, చాలా తక్కువ ప్రాక్టీస్ ఉంది, కొద్దిగా డైలాగ్ అందిస్తే వాళ్ళు అల్లుకుపోతారనుకుంటే అవసరం రాలేదు. ఏకధాటిగా దుమ్ము దులిపేశారు అందరూ. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు అన్నల పాత్రల దగ్గర నుంచి ఆ మహారాజుల పాత్రలు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా మన భానుగిరి థామస్ అదరగొట్టేశాడు అసలు బ్రహ్మాండమైనటువంటి స్వరంతో. ఇక సైన్య అధ్యక్షుడు అయితే అసలు ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి నటన చేశారు. ముఖ్యంగా మేడం గారు లతశ్రీ గారు ఒక్కసారి ముందుకు రండి, గుంటూరు నుంచి వచ్చారు. తను ప్రాక్టీస్ అప్పుడు నేను కొంచెం భయపడ్డా. మేడం గారికి ఏంటంటే ఇదే ఫస్ట్ టైం మన క్రైస్తవ నాటికల్లో నటించడం. ఎప్పుడు కూడా సాంఘిక పౌరాణిక అలాంటివి చేస్తారు కానీ ఇదే ఫస్ట్ టైం తనకి. డైలాగ్స్ తనకు రావట్లేదు, మన మాడ్యులేషన్, ఆ బైబుల్ వర్డ్స్ అని. చాలా భయపడ్డాను ఎలా చేస్తారేమో అని. చివరికి చాలా చక్కగా చేశారమ్మా, అద్భుతం. వన్స్ అగైన్ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మరి టైం దాదాపుగా 9 అవుతున్నట్టుంది. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 3 డాన్సులే ఉన్నాయి పిల్లలై, అవి చేపిద్దాం. లేదు ఇప్పటికే కాలాతీతం అయిపోయిందంటే ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం. చూడండి, ఎవరు ముఖంలో అసలు ఎక్స్ప్రెషన్స్ లేవు. ఏంటంటే చప్పట్లు కాదు, వాళ్ళు ఆలోచిస్తుంది 5 చీరలే కదా ఇచ్చింది, మిగతా సంగతి ఏంది మాకు తెలియదు అనుకుంటున్నారంటే, మాటల్లో పెట్టి చిన్నగా మాయ చేసి పంపిద్దాం అనుకుంటున్నారా ఇంటికి, చీరల సంగతి ఏందని వాళ్ళ ఎక్స్ప్రెషన్. మా మామగా తెలియక చప్పట్లు కొట్టమని ఏ విషయం అని అంటున్నారు. సరే తప్పకుండా ఇప్పుడు మళ్ళీ ఫాదర్ గారు చేస్తే నెక్స్ట్ డాన్స్ రెడీ అయ్యే లోపు టకటక స్పీడ్గా మనం చీరలు ఇప్పుడు
లక్కీ టిప్ తీపిద్దాం. ఈలోపు ఏమ్మ అర్చన, మన వాళ్ళు సిద్ధమేనా? చెప్తాను. అర్చన ఎక్కడ? ఇది సిద్ధమే కదా? కేవలం 3 డాన్సులు మాత్రమే ఉన్నాయి చివరిలో. రేపు మరలా 6 గంటలకు ఎగ్జాక్ట్ గా ఈ కార్యక్రమాలు మళ్ళీ మొదలవుతాయి. రేపు బుర్ర కథ ఉంది, ఓ చిన్న బుర్ర కథ ఉంది. యోసేపు యెహోవా దేవుని యొక్క యోబు మీద ప్రశ్నల వర్షం, యెహోవా దేవుని ప్రశ్నల వర్షం అని చిన్న ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అది బుర్ర కథ ఉంది. తర్వాత పిల్లల యొక్క డాన్సులు, అలానే స్కిట్లు కూడా ఉన్నాయి. 2 స్కిట్లు ఉన్నాయి. చాలా కామెడీ స్కిట్ కూడా ఒకటి ఉంది అని విన్నాను. చాలా చక్కగా మన పిల్లలు అద్భుతంగా రెడీ అయ్యారు రేపటి కార్యక్రమానికి. కాబట్టి రేపటి కార్యక్రమానికి కూడా మనం అందరం ఇక్కడికి వద్దాము. రేపు కూడా లక్కీ టిప్ ఉంటాయి. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ నాటిక నేర్చుకున్నప్పుడు ఫ్రాన్సిస్ మామ ఒకటి అడిగాడు, నాటికం మరి డైలాగులన్నీ బాగానే చెబుతున్నావు, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా, ఎవరు డోలు ఇట్లాంటి ఏమైనా మాట్లాడదామా? అది తర్జన భర్జన చేసిన తర్వాత మరి ఒకసారి శివరిన్నయ్య ఒక్కసారి మా ముందుకు వచ్చి కనబట్టిట్రా. ఒక్కసారి శివరిన్నయ్య మరి మన ఆత్మీయుడే, మన బంధువే, ఇక్కడే కొత్తపేటలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. తలకు మా మనసులో తట్టాడు. తర్వాత మనందరం ముద్దుగా పిలుచుకునేటటువంటి పాటల మరిదాస్ ఉన్నారు ఇక్కడ. మరిదాస్ గారు, మన పాటల మరిదాస్ గారు, ఆయన్ని కూడా అడిగాను. ఎందుకంటే ఆయన గత 2 సంవత్సరాల నుంచి మన పండగ పూజకి పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఈ నాటికి కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాల్సి వస్తుంది అంటే, తప్పకుండా చేద్దాము, కానీ కొంచెం నేను టైం చూసుకోవాలి, మరి ఏమన్నా పూజలు ఉంటాయేమో, పండగ కదా అన్నారు. సరే ఏదైనా సరే ఇద్దరిని హోల్డ్లో పెట్టాం, మరిదాసు మన శివరిన్నయ్య. శివరిన్నయ్య ఒక్క నిమిషం. శివరిని ఎంత బాగా చేశాడంటే నేను కూడా ఊహించలేదు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారని. అసలు ప్రాక్టీసే లేదు, నాటికి కూడా చూడలా, ఒక్కసారి కూడా చూడలా. బతిలాడాను మన 3 రోజుల క్రితం, ఒక్కసారి నాటికి చూడు ఇన్నయ్య, నువ్వు బాగా చేస్తావంటే సరే అన్నాడు. కానీ ఆ రోజు మన క్రిస్మస్ పాటలకు సందర్భంగా దానికి వెళ్ళి అంకితం అయిపోయాడు. తర్వాత గుణదల అవుటపల్లి వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం 3:30కో 4ంటికి వచ్చాడు ఫిరింగపురం. 4 రోజుల నుంచి అందుబాటులో లేడు. బైబిల్ పట్ల అవగాహన ఉంది కాబట్టి, యోసేపు కథ మొత్తం తెలుసు కాబట్టి, నేను ఎలాగైనా చేస్తానన్నా, ఇటు మన మరిదాస్ గారు కూడా ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి కూర్చుంటాం, చేస్తామని వాడిని ఇచ్చాడు. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సందర్భంగా అందరి తరపున, మన కమిటీ తరపున, మన కొత్తపేట తరపున మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ శివరిన్య. రేపు కూడా ఉంది నీ పాత్ర కొంచెం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.